హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు జనశక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. కాశ్మీర్ను దోచుకున్న ఆ 3 కుటుంబాలు, వారు యువతకు రాళ్లు ఇస్తే మేం పెన్నులు పుస్తకాలు ఇచ్చాం. కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ. వాస్తవానికి అది నిజం. గతంలో కాశ్మీర్లో విద్యార్థులకి జీవితాలు అగమ్య గోచరంగా ఉండేవి. వాళ్ళు చదువుకునేటటువంటి పరిస్థితి లేకుండే. ఆనాడు ఆ రాళ్ళు రప్పలు చేతిలో పట్టుకొని ఏదో కూలి పనులకు పోతుండే. రైతాంగం మీదనే, వ్యవసాయం మీద ఆధారపడాల్సి ఉంటుండే. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండే, కంపెనీలు లేకుండే, స్కూళ్ళు లేకుండే చదువుకోవడానికి. కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో రూలింగ్ తోని కాశ్మీర్లో ప్రజలందరికీ ధైర్యాన్ని ఇస్తూ వెన్నంటే ఉంటూ ఈనాడు అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి వసతులు కల్పించింది, స్కూళ్ళను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలను కూడా యువతలకి ఇచ్చే విధంగా ముందుకొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆ మూడు కుటుంబాలు ఈనాడు ఆ భారతదేశంలో కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు బాధలకి కారణమైనటువంటి వారిపైన కూడా మేము ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతుంటాము. సో ఈనాడు ప్రజలు ఈ స్థితికి చేరడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అన్నట్టుగా బీజేపీ చెప్పుకొచ్చింది. సో అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని చెప్పేసి కోరుతున్నాం. సో అక్కడ ఉన్నటువంటి యువకులు, ఉన్నటువంటి స్త్రీలు కూడా బీజేపీకి మొగ్గు చూపే విధంగా ఈనాడు కొనసాగుతుంది. అదేవిధంగా మరి ఎలక్షన్స్ లో కూడా ఏ విధంగా ప్రజలు తీర్పునిస్తారో మనం వేచి చూడాల్సిందే. జమ్మూ కాశ్మీర్ పై కుట్రలు చేసే ప్రతి శక్తిని ఓడించి తీరుతాం. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇప్పుడు కాశ్మీర్ యువత రాళ్లను వదిలి పుస్తకాలు, పెన్నులు పట్టుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. నరేంద్ర మోడీ గురువారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. శ్రీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై మరోసారి ధ్వజమెత్తారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. విద్యకు దూరమైన మన యువత చేతిలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు రాళ్లు పెట్టాయి. భారీ స్వప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. సో ఈ విధంగా నాశనమైనటువంటి పిల్లల భవితను మరలా మేము కాపాడడానికి ఈనాడు పిల్లలకు మంచి విద్యా అవకాశాలు అందిస్తున్నాం. సో ఈనాడు విద్యార్థులు, యువత కూడా చైతన్యవంతమై బీజేపీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో జమ్మూ కాశ్మీర్లో చూసుకోవాలి ఒకసారి. తొలి రోజు భారత్ డే. సో అక్కడ జరుగుతున్నటువంటి ఆ మ్యాచ్ లో భాగంగా ఉన్నటువంటి టీమిండియా కాన్స్టెంట్ గా ఆడడం జరుగుతుంది. సో అది చూసుకుంటే ఆ విధంగా ఉంది. ఆర్టికల్ 370కి పాక్ సమర్థన. కాంగ్రెస్ పాక్ విధానాలు ఒకటే, ఘాటుగా స్పందించిన హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ పునరుద్ధరణపై పాక్ మంత్రి సమర్థన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టిగా విమర్శించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైంది. కాశ్మీర్ విషయంలో ఆ రెండు ఒకే విధమైన ఎజెండా, ఉద్దేశంతో ఉన్నాయని అమిత్ షా స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా విపక్ష నేత రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలబడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ పై భారతదేశం చేసిన ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ దాడులకు సంబంధించి రుజువు అడిగి భారత్ సైన్యాన్ని కించపరచడాన్ని మండిపడ్డారు. సో ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేత ఎవరు, అది రాహుల్ గాంధీ గారు, అది సర్జికల్ స్ట్రైక్ పైన మాకు వివరణ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి, అసలు చేసినదా చేయలేదా. సో ఈ దాడులకు సంబంధించి కూడా కొంచెం విమర్శలకు దారితీసినాయి. అదేవిధంగా ఉన్నటువంటి ఎన్నికలో భాగంగా ఏదైతే పాకిస్తాన్ వారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. సో వాళ్ళకి మేలు చేసే విధంగా ఈనాడు రాహుల్ గాంధీ గారు మాట్లాడడం సరికాదన్నట్టుగా అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా రాజకీయ విమర్శలు తావు ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఉన్నటువంటి అపోజిషన్ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితేనేమి, భారతదేశ ప్రయోజనాల కోసం కానీ ఇతర దేశాల ప్రయోజనాల కోసం ఇద్దరు విమర్శలు చేసుకోవడం, వేరే వాళ్ళకి సంధి ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఆ విషయం మీద ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. స్కిల్ వర్సిటీ నిర్వహణకు 100 కోట్లు, కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి. బోర్డుతో సమీక్ష సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున 100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు. సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కాకపోతే ఎవరైనా ముందుకు వచ్చి వాటిని డెవలప్మెంట్ చేయాలి, దాతలు అన్నట్టు కూడా ఒక ప్రకటన ఇస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేయలేకపోతున్నాయి. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సో ఎవరైనా వచ్చి ముందుకు రావాలని చెప్పేసి కోరితే బాగుంటుంది. స్కూల్ అన్న బాగుపడితే, విద్యా సంస్థలు బాగుపడతాయి, పిల్లలు చదువుకుంటారు దాంట్లో. సో ఉన్నటువంటి సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పాటు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరి గవర్నమెంట్ స్కూళ్ళ గురించి కూడా ఇట్లా పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులతోని చర్చలు జరిపితే బాగుంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ ఎట్లున్నాయో ఒకసారి వేరే ప్రదేశాలకి, వేరే విదేశాలకు కూడా చూపియాలి ఒకసారి. అప్పుడు చైతన్యవంతం అవుతారు రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశంలో ఉన్న స్కూల్ ఎట్లున్నాయి, ఏం కథ అని.
చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునే ధోరణి, అన్ని రంగాల్లోనూ అవినీతి. మిషన్ భగీరథలో 15 నుంచి 20 వేల కోట్లు ఆక్రమాలు, 53% ఇళ్లకు తాగునీరు రావడం లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అవినీతి అప్పులు. విపక్ష పార్టీ తీరుపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి పొంగులేటి గారు ఇక వాళ్ళు చేసిన అవినీతిని మనం ముంగటేసుకుంటే అది ఒడవని సంగతి. వాళ్ళ లిస్ట్ చెప్తే ఒడవని సంగతి. ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీసి ప్రజలందరికీ చూపించవచ్చు. కానీ మీరు ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించండి. ఆ రాష్ట్ర ప్రజల ఫలితాల కోసం ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు, అన్ని సమస్యలను గడ్డెక్కించే విధంగా చేయాలి. మీరు నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ అవినీతిని మరి అధికారులకు అప్పచెప్పి ఉన్నటువంటి వారిపైన క్లారిటీ ఇచ్చి వాళ్ళని ఏ విధంగా జైలుకు పంపిస్తారా, లేకపోతే వాళ్ళు దోసుకున్న దాంట్లోకి మీరు ఇంత ఏమన్నా తీసుకుంటారా? ఈ విషయం మీద పబ్లిక్ కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏది టెలిఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, ఉన్నటువంటి కాళేశ్వరం స్కామ్ ముచ్చట, నయం ఆస్తుల ముచ్చట, ఇదంతా పోతూనే ఉంటది. ఏదో కొత్త స్టంట్లు ఈనాడు వస్తుంటాయి. సో అవన్నీ ఏమైనా అని చెప్పేసి ప్రజలకు కూడా అనుమానం ఉంది కాబట్టి దయచేసి వాటి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వైద్య పరిస్థితులను వెల్లడిస్తే విమర్శల, బురద జల్లుతున్నారని ఎదురుదాడుల, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్. మంచి బాగానే ప్రశ్నిస్తున్నావు కేటీఆర్ అన్న. మీరు చేసిన ఉద్దారకం బాగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఎట్లా చేస్తున్నారు ప్రజలు చూస్తారు. ప్రజలేం గుడ్డోళ్ళు ఏం కాదు. ప్రజలేమి ఇంకా మోసపోయేటటువంటి పరిస్థితి లేదు. ఏదో వాళ్ళకి రెండు సార్లు 2 టర్ములు అధికార బాధ్యతలు ఇచ్చినారు. ఉన్నటువంటి ప్రభుత్వం పాలించే దిశగా ఓటేసినారు. సో వారు ప్రజలను ఏ విధంగా చేసినారో చూడొచ్చు. సో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చినారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఉన్నటువంటి ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ కూడా బుద్ధి చెప్తారు. ఈనాడు ప్రజలు అన్ని విధాలా చైతన్యవంతమైనారు. జానీ మాస్టర్ అరెస్టు అధికారికంగా వెల్లడించిన పోలీసులు. 15 సో ఏదైతే జానీ మాస్టర్ అయితే కో డాన్సర్ ఉన్నారో తన పైన జరిగినటువంటి ఏదైతే సంఘటనలు జరిగినాయో కో డాన్సర్ ట్రైనింగ్ డాన్సర్ మీద సో తను కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇట్టకెలకు గోవా పోయి మరి జానీ మాస్టర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకొని వచ్చి మరి కోర్టు కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో అసలు ఉన్నటువంటి క్లారిటీ విశేషాలు అన్ని గమనించుకొని తనని ఏ విధంగా శిక్షించాలని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సినీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎన్నో విషయాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టుల పైన, లేడీ డాన్సర్లు, లేడీ యాక్టర్స్ పైన. సో అది కూడా క్లారిటీ వచ్చే విధంగా ఉంది. ఎవరైనా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురైతే దయచేసి ఉన్నటువంటి కంప్లైంట్ చేయాలని కోరుతున్నాం. 15 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కు కిందకే ముసాయిదా సిద్ధం చేస్తున్న ప్రభుత్వం, కేంద్ర మార్గదర్శకాలు మేరకు నిర్ణయం. సో 15 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్స్ ఏదైతే ఫిట్నెస్ కోల్పోతాయో వాటిని మరి ఇక స్క్రాప్ కిందకే జమ చేయాలన్నట్టుగా మీటింగ్ కూడా జరగబోతుంది. సో అదేవిధంగా ఫిట్నెస్ ఇంజన్ కండిషన్ కానీ వెహికల్ కండిషన్ ఫిట్నెస్ ఉంటే మరలా దాన్ని పర్మిషన్ తీసుకొని ఒక 3-4 సంవత్సరాలకు నడిపించుకోవచ్చు. సో ఆ నిర్ణయం మీద కూడా క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఇది మనం చూస్తున్నాం ఈరోజు జనశక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.